ట్రైన్లో అకుంఠిత దీక్షతో మరి ఎట్టి పరిస్థితులలో ఈ రిజర్వేషన్ సాధించాలంటే కేంద్రం మెడలు వంచాలని ఎంతో అకుంఠిత దీక్షతో ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా మరి బీసీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బీజేపీ మనం అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు 42%కు ఆ రోజు అక్కడ మెప్పు కోసం మరి సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదింప చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం చేతిలో ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీల చేతిలో ఉంది. అది విస్మరించి ఇవాళ గల్లీ రాజకీయాల కోసం కేవలం ఓట్ల కోసం తెలంగాణలో ఓట్లు కావాలి కానీ బీసీ వర్గాల యొక్క ఆత్మగౌరవం కానీ వారి హక్కులు కానీ వారికి వద్దు. అందుకనే ఢిల్లీలో ధర్నా చేయకుండా గల్లీలలో చేస్తారు. అంటే వాళ్ళ ఆలోచన ఏందో ఇప్పటికైనా మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది వాస్తవానికి. సో వాళ్ళు కేవలం ఓట్ల కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభజన తప్ప ఆ విభజన రాజకీయాలు కేవలం వాళ్లకు ఓట్ల కోసం, బీజేపీ ఓట్ల కోసం తప్ప ఈ అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం కోసం కాదు అనేది ఇప్పటికైనా మన అణగారిన వర్గాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా 256 కులాలు గుజరాత్లో మోడీ పుట్టిన రాష్ట్రంలో మోడీ గారు ఎంపీగా ఉన్న యూపీలో కూడా మరి ముస్లింలను బీసీలుగా పరిగణించి రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నారు. 256 కులాలకు ముస్లింలను బీసీలుగా పరిగణించారు. ఈ రోజు ఇక్కడ బిల్లు ఆమోదించకుండా ముస్లింస్ పేరు చెప్తా ఉన్నారు. అయ్యా, ఏ ఒక్క ముస్లిం క్యాస్ట్ను కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేర్చలేదు ఈ రిజర్వేషన్లో. తరతరాలుగా ఎవరైతే వెనుకబడి ఉన్నటువంటి ముస్లింలను బీసీలుగా ఉన్నారో వాళ్ళనే ఈ కులగణనలో బీసీలుగా పరిగణించారు తప్ప కొత్తగా చేర్చింది లేదు, తీసేసింది లేదు. అంటే మీ విభజన రాజకీయాలు ఎంత వికృతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మోడీ గారు పేరుకే బీసీ అంటారు, కానీ ఆయన నరనరాన ఆయన డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేక భావజాలం, అట్టడుగు వర్గాల వ్యతిరేక భావజాలం ఉంది. అందుకని ఆయన పీఎంగా ఉన్నటువంటి మరి ఆయన ఆఫీస్లో, పిఎంఓ ఆఫీస్లో కూడా అట్టడుగు వర్గాల